ఆడవాళ్ల పరువకాలం గురించి మాట్లాడుకుందాం. టీనేజ్ వయసులో ఉండే ఆడపిల్లలు ఊరికే వాళ్ళ అమ్మలతో ఇదే మాట్లాడతారు. ఆ మాటలు ప్రశ్నలు పరువానికి సంబంధించినవై ఉంటాయి. ఏంటి ఇదేమైనా తప్ప? ఇలా చూడండి, ఇవన్నీ ఖచ్చితంగా మీ తప్పు కాదు. వీటన్నిటికీ కారణం హార్మోన్స్ లో వచ్చే మార్పులే. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అమ్మల్ని కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే పరువానికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పరువానికి రావడం అనేది శరీరంలో జరిగే ఒక మార్పు. చిన్నమ్మాయిగా ఉండే అమ్మాయి పెద్దదిగా మారబోతోంది. గర్భం దాల్చడానికి, పిల్లల్ని కనడానికి తను సిద్ధం కాబోతోంది. ముందు ఒక హార్మోనల్ సిగ్నల్ వస్తుంది. ముందుగా రక్తస్రావం జరుగుతుంది. ఇదే మొదటి చిహ్నం. ఆ తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీ ఎముకలు, రక్తం, తల, హెయిర్ అన్నీ కూడా మారిపోతాయి. అంతేకాకుండా మీ పొడవు, వెడల్పు కూడా పెరిగిపోతాయి. మీరు సన్నగా ఉంటే కొంచెం లావ్ అవుతారు. మీరు షార్ట్ గా ఉంటే 6th స్టాండర్డ్ తర్వాత కొంచెం ఎదుగుతారు. 10 నుండి 12 ఏళ్ల వయసులోనే ఈ పరువాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మగవాళ్ళకి తర్వాతే ప్రారంభమవుతుంది, ఆడవాళ్ళకి ముందుగా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆడవాళ్లే మీ క్లాస్ లో అందరికంటే చాలా పొడవుగా కూడా ఉండొచ్చు. కానీ దిగులు పడకండి, మగపిల్లలంతా 10th, 11th స్టాండర్డ్స్ లోనే ఎదుగుతూ ఉంటారు. పరువానికి రావడం అనేది కొంచెం ముందుగాను జరగచ్చు, కొంచెం ఆలస్యంగా కూడా జరగచ్చు. దీనిలో ఉండే మార్పుల్ని చూద్దాం. శారీరక మార్పుల్లో ముందుగా వక్షోజాల పెరుగుదల. కొంచెంగా ఉండే మీ వక్షోజాలు ఎక్కువగా పెరుగుతాయి. కానీ కొందరికి ఎదుగుదల తక్కువగా ఉంటుంది, కొందరికి ఎక్కువగా ఉంటుంది. పరువానికి రావడమే దీనికి కారణం. ఒకదానికంటే కొంచెం పెద్దగా కూడా ఉండొచ్చు. తర్వాత మీకు శారీరకంగా జరిగే మార్పుల్లో మీ లేబియాలో జుట్టు కొంచెంగా పెరుగుతుంది. లేబియా అంటే ఏంటో అర్థం కాలేదా? అందుకే అనాటమీ వీడియోస్ ని చూడాలని చెప్తున్నది. అది ఉందేమో చూడండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మీ మర్మస్థానానికి కింద పైన కూడా బాగా ఎదుగుతుంది. మీ వెర్జినా, గర్భసంచి, ఓవరీస్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ మీరు చూడలేరు, ఎందుకంటే ఇది మీ శరీరం లోపల జరిగే మార్పులు. ఎస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతూ ఉండే కొద్దీ ఈ మార్పులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది ముందుగానూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పరువం రావడం తర్వాత జరిగేటటువంటి మార్పు పీరియడ్స్ కి సంబంధించింది. మీరిప్పుడు ప్రసవానికి సిద్ధమయ్యారు. మీ శరీరం ఇప్పుడు దానికి తగ్గట్టుగా మారింది. ఈస్ట్రోజన్ పెరిగే కొద్దీ మీ నడుం కూడా బాగా పెరుగుతుంది. వక్షోజాలు కూడా పెరుగుతాయి. వాటి పెరుగుదల మీ జీన్స్ కు సంబంధించి ఉంటుంది. శారీరకంగా మీ పొడవు, వెడల్పు ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వక్షోజాలు, ముందు భాగం, వెనుక భాగం, చేతి పై భాగం, తొడలు ఇవన్నీ కూడా ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువగానే తెలుస్తాయి. సరే, ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. హార్మోనల్ చేంజెస్ వల్ల మీ చెమట వాసనలో కూడా మార్పు ఉంటుంది. వీటన్నిటినీ మీరు అంగీకరించే తీరాలి. ఇవన్నీ శారీరకమైన మార్పులు. ఇప్పుడు మనసులో ఏం మార్పులు కలుగుతాయో చూద్దామా? ఇప్పుడు మీ శరీరంలో చాలా హార్మోనికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. పరువు రావడానికి తర్వాత జరిగిన ఈ మార్పుల వల్ల మీలో కన్ఫ్యూజన్స్, బాధపడటం, అందరూ చూస్తున్నారన్న దిగులు, ఈ పాలియల్ సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దిగులు కూడా కలుగుతుంది. వీటి గురించి బ్రెట్నీ స్పియర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరొక చిన్నమ్మాయి కాదు, పెద్ద ఆవిడ కాదు అన్నారు. దిగులు పడకండి, ఇది కాలానికి అనుగుణంగా జరిగేది. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇది రాగానే ఒక పెద్ద విషయంగా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా అలాంటిదేదీ కాదు. ఇది అందరిలో కలిగే మార్పే. సో అందరూ సంతోషంగా తినండి, తర్వాత మీ అమ్మతో అన్ని విషయాలు మాట్లాడండి. సరే, ఇప్పటితో ఎపిసోడ్ పూర్తి చేస్తున్నాను. వీటి గురించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈమెయిల్ చేయొచ్చు, SMS చేయొచ్చు. మా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిమ్మల్ని మీట్ అవుతాను.